హలో అండి. గులాబీ మొక్కల్ని మనము కొమ్మల ద్వారా ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చండి. వాటిని మనము ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే ప్రూనింగ్ చేసుకుంటే ఇంకా మంచిగా బ్రాంచెస్‌గా ఎక్కువగా కొమ్మలనేటివి వచ్చేసి చాలా బాగా పూస్తుంటాయి. వాటికి మనము రైస్ వాటర్ ఇస్తే ఇంకా మంచిగా పూలొస్తాయండి. ఇప్పుడు నా దగ్గర చాలా పూలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అందరూ అంటారు, "ఏమిస్తారు మీరు ఫెర్టిలైజర్స్" అని అడుగుతారు. ఫెర్టిలైజర్స్ అంటూ నేనేమి కెమికల్స్ యూజ్ చేయనండి. జస్ట్ రైస్ వాష్ చేసిన వాటర్ మాత్రమే ఇస్తాను మొక్కలకి. తరచూ వాటిని ప్రూనింగ్ చేసుకోవడం, అంతకు మించి ఇంకేం చేయమండి. నార్మల్ వాటర్ ఒక్కటే వాటికి రెగ్యులర్‌గా ఇస్తూ ఉంటాము. బట్ ఫ్లవరింగ్ నా దగ్గరున్న ప్రతి పువ్వు, చెట్టు గానీ ఏదైనా సరే చాలా బాగా పూస్తాయండి. మనము ఈజీగా పెంచుకోవచ్చు. వీటికి పెస్టిసైడ్స్ అనేటివి గూడా ఎక్కువుండయండి రోజెస్‌కి. సో, ఈజీగా పెంచుకొని మంచము దేవుడికి పెట్టుకోవడానికి చాలా బావుంటాయి మనము పువ్వులు. చిట్టి గులాబీలు పెంచుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఎక్కువగా పూలుంటాయి గాబట్టి, దేవుడికి మనము ఒక్కొక్క పటానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకోవడానికి ఈజీగా బావుంటుంది. సో, మోస్ట్‌లీ నేనైతే ప్రిఫర్ చేస్తాను. చిట్టి గులాబీలు రెడ్‌గా మంచిగా చూడడానికి బావుంటాయి. మనం దేవుడికి ఎక్కువగా పూలు సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మీరు గూడా ట్రై